Hi, hello everyone. Welcome to Chemistry Diksuchi. So today we are going to discuss about de Broglie hypothesis and Heisenberg uncertainty principle. So ఫస్ట్ మనము నేర్చుకున్నాము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డ్యూయల్ బిహేవియర్ ఉంటుంది అని. అదేంటది? వేవ్ నేచర్ ఉంటుంది, నెక్స్ట్ పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది. డ్యూయల్ బిహేవియర్ అంటే ఏంటి? వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ బిహేవియర్ అనేది. ఈ రెండు బిహేవియర్స్ దేనికి ఉంటాయి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి ఉంటాయని మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేశాము. సో de Broglie హైపోథసిస్ ఏంటంటే నాట్ ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, మ్యాటర్ ఆల్సో బిహేవ్ లైక్ ఏ పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్. అయితే మ్యాటర్ కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? వేవ్ నేచర్ని బిహేవ్ చేస్తుంది, అదేవిధంగా పార్టికల్ నేచర్ని కూడా బిహేవ్ చేస్తుంది అని ఇతను హైపోథసిస్ మనకి వచ్చింది. ఇతను 1924లో దీన్ని ప్రపోజ్ చేశారనమాట. ఏం ప్రపోజ్ చేశారు? de Broglie proposed that the matter like a radiation, it should also exhibit dual behavior like wave nature and particle nature. రెండిటి యొక్క బిహేవియర్ని మ్యాటర్ అనేది మనకి చూపిస్తుంది అనేది de Broglie's యొక్క హైపోథసిస్ అన్నమాట. సో అదేవిధంగా ఎలక్ట్రాన్కి కూడా, ఎలక్ట్రాన్ అంటే లైట్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఏమేం చూపిస్తాయంటే మనకి పార్టికల్ లాగా మూమెంటం ఉంటుంది, దీనికి మూమెంటం ఉంటుంది, నెక్స్ట్ దీనికి వేవ్ లెంత్ కూడా ఉంటుంది. ఎలక్ట్రాన్కి మూమెంటం ఉంటుంది, వేవ్ లెంత్ కూడా ఉంటుందన్నమాట. సో లైట్ పార్టికల్స్కి ఏదైతే మూమెంటం వేవ్ లెంత్ ఉంటుందో ఎలక్ట్రాన్ కూడా మూమెంటం వేవ్ లెంత్ అనేది ఉంటుంది. సో ఇతని యొక్క ఫార్ములా ఏంటంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, m అంటే మాస్, v అంటే వెలాసిటీ, లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ మ్యాటర్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ మ్యాటర్. m అంటే మనకి మాస్ అన్నమాట. చూడండి, లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. అంటే ఏంటంటే మాస్ తక్కువ ఉన్నదనుకోండి లాంబ్డా వేవ్ లెంత్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, మాస్ ఎక్కువ ఉందనుకోండి వేవ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అనేది ఉంటుందన్నమాట. సో మనకి మాస్ ఎక్కువ ఉందనుకోండి, మాస్ ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుంది? లాంబ్డా వాల్యూ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి మ్యాటర్లో మనకి ఏ విధంగా ఉంటుంది? మనకి మాస్ అనేది ఎక్కువ ఉంటుంది, మ్యాటర్లో మాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏంటి మేడం అసలు మ్యాటర్ అంటే ఏంటి అంటే, మనం చూసే ఏవైనా ఆబ్జెక్ట్స్ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. ఒక యాపిల్ తీసుకొని దాన్ని కట్ చేయాలి అని చెప్పాను కదా. కట్ చేసి చాలా చిన్నగా, ఇంకా కట్టింగ్ లేకుండా ఉండేటటువంటి పార్టికల్ని యాటమ్ అంటాము అని. సో ఎక్కడి నుండి ఆ యాటమ్ వచ్చింది? మ్యాటర్ నుండి వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాపిల్ తీసుకున్నట్లయితే దీని యొక్క మాస్, ఎలక్ట్రాన్ యొక్క మాస్ని మీరు పోల్చినట్లయితే ఇది భారీగా ఉంది, వెయిట్ ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది చాలా లైట్ పార్టికల్, ఇదేంటి మనకి మాస్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఏం చెప్పారు? మ్యాటర్ బిహేవ్ లైక్ ఏ వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్. మరి మనం దీన్ని చూస్తుంటే వేవ్ నేచర్ అనేది మన కంటికి కనిపిస్తుందా? కనిపించట్లేదు. దీంట్లో ఏం వేవ్స్ కనిపిస్తున్నాయి? కనిపించట్లేదు, పార్టికల్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని మనం ఎక్కడన్నా ఇలా హిట్ చేసామనుకోండి పార్టికల్ లాగా వెళ్ళిపోతుంది. కానీ దీంట్లో మరి వేవ్ నేచర్ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది? యాపిల్ అనే కాదు, బాల్ తీసుకోండి, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మనకు అందులో అసలు వేవ్ నేచర్ ఎక్కడ కనిపిస్తుంది? కనిపించట్లేదు కదా. మరి ఇతనేమో మ్యాటర్కి కూడా వేవ్ నేచర్ ఉంది, పార్టికల్ నేచర్ ఉంది అని చెప్పాడు కదా. మరి మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా. వేవ్ లాగా ఇది కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఇతను ఏం చెప్పాడంటే మైక్రోస్కోపిక్ పార్టికల్స్కే మనకి వేవ్ నేచర్, పార్టికల్ నేచర్ అనేది కనిపిస్తుంది. అదే మనకి మ్యాక్రోస్కోపిక్ అయితే
మనకి కనిపించదు. వేవ్ నేచర్ అనేది కనిపించదు అనమాట. ఎందుకు కనిపించదు? మ్యాక్రోస్కోపిక్లో మాస్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. మ్యాక్రోస్కోపిక్ అంటే మనం ఇప్పుడు యాపిల్ తీసుకున్నాము. మైక్రోస్కోపిక్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకోండి. మైక్రోస్కోపిక్ అంటే ఎలక్ట్రాన్, చిన్న పార్టికల్, చాలా చిన్నది, మైక్రోస్కోప్లో చూసేంత చిన్న పార్టికల్. మ్యాక్రోస్కోపిక్ అంటే ఏంటి? మనం మాస్ ఏదన్నా మనం చూస్తున్నాం, ఆబ్జెక్ట్స్ చూస్తున్నాం కదా అవి. సో మాస్ అనేది ఎక్కువయ్యే కొద్దీ లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది, చాలా తగ్గుతుంది. అంటే వేవ్ లెంత్ అనేది నెగ్లిజిబుల్, చాలా తగ్గుతుంది. కాబట్టి మనకి ఇక్కడ వేవ్ నేచర్ అనేది కనిపించట్లేదు. బట్ మైక్రోస్కోపిక్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనేది చాలా తక్కువ కాబట్టి మనకి వేవ్ లెంత్ అనేది మనకి కనిపిస్తుంది. అది వేవ్ నేచర్ని బిహేవ్ చేసేది మనకి కనిపిస్తుంది. మనము ఇక్కడ డిటెక్ట్ చేయొచ్చు. ఇక్కడ డిటెక్ట్ చేయలేకపోతున్నాం, మనకు అసలు కనిపించట్లేదు. ఇక్కడ వేవ్ నేచర్ అనేది కనిపించట్లేదు అనమాట. ఇక్కడ మన కంటికి కనిపించదు, ఎలక్ట్రానే కనిపించదు. దాని వేవ్ నేచర్ లాంబ్డా ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి ఇక్కడ డిటెక్ట్ అవుతుంది అనమాట. సో సబ్ అటామిక్ పార్టికల్స్లో అంటే లైక్ ఎలక్ట్రాన్, సబ్ అటామిక్ పార్టికల్స్లో మనకి ఏం కనిపిస్తుంది? వేవ్ నేచర్ మరియు వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వేవ్ నేచర్, పార్టికల్ నేచర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి మ్యాటర్లో కనిపించట్లేదు, ఎందుకంటే దీని యొక్క మాస్ ఎక్కువ కాబట్టి, లాంబ్డా వాల్యూ అనేది చాలా తక్కువ కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు, మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది డి బ్రోయిస్ యొక్క హైపోథసిస్. సో నెక్స్ట్ మనము హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుందంటే, ఇతను 1927లో దీన్ని మనకి ఇచ్చారనమాట. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ simultaneously the exact position and exact momentum. నే మనము వెలాసిటీ అని కూడా అనవచ్చు, ఆర్ వెలాసిటీ ఆఫ్ యాన్ ఎలక్ట్రాన్. ఇతని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ సైమల్టేనియస్లీ ద ఎగ్జాక్ట్ పొజిషన్ కానీ, ఎగ్జాక్ట్ మూమెంటం కానీ మనము కనుక్కోలేము. ఒకే టైంలో మనము ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ లేదంటే ఎలక్ట్రాన్ యొక్క మూమెంటం కానీ మనము ఒకే టైంలో మనము డిటెక్ట్ చేయలేము, ఒకేసారి మనము డిటెక్ట్ చేయలేము. సో ఈ ప్రిన్సిపల్ అనేది మనకి ఇది చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. దీని యొక్క ఫార్ములాస్ చాలా అంటే దీని ఫార్ములా అనేది చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్లో మనకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడే కాదు, సో హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ కూడా ఈ ఫార్ములాస్ అనేవి అడుగుతూ ఉంటాడనమాట. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ ఈక్వల్ టు h/4π. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్ అనమాట. సో దీంట్లో మనకి డెల్టా ఎక్స్ అంటే అన్సర్టనిటీ ఇన్ పొజిషన్. అదేవిధంగా డెల్టా పిఎక్స్ అంటే అన్సర్టనిటీ ఇన్ మూమెంటం. సో డెల్టా ఎక్స్ అంటే మనం పొజిషన్లో ఉన్నటువంటి అన్సర్టనిటీ తీసుకుంటున్నాం. డెల్టా పిఎక్స్ అంటే మూమెంటంలో ఏదైతే అన్సర్టనిటీ అనేది ఉందో అది తీసుకుంటున్నాం. దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో మనకి లీనియర్ మూమెంటం అంటే, సో మనము లీనియర్ మూమెంటం P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v. లీనియర్ మూమెంటం ఇది, లీనియర్ మూమెంటం P ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v. ఇక్కడ P ప్లేస్లో మనము m ఇంటూ vని మనము సబ్స్టిట్యూట్ చేద్దాము. సో అప్పుడు ఏమవుతుంది?
సో ఇక్కడ మనం రాసుకున్నట్లయితే డెల్టా ఎక్స్ ఇంటూ ఎం డెల్టా విఎక్స్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ m వాల్యూని మనము ఇటువైపుకు తెచ్చుకుందాము. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా విఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/, ఈ m వాల్యూ మనకి ఇక్కడికి వచ్చేస్తుంది 4πm. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫార్ములా. సో మనకి ఇందులో మనకి పొజిషన్ యొక్క అన్సర్టనిటీ, మొమెంటం యొక్క అన్సర్టనిటీ మనము ఈ ఫార్ములాతో మనము తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డెల్టా విఎక్స్, వి అంటే ఏంటి? వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి? వేగము, ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్, వేగం అన్నమాట. సో ఇది డెల్టా ఎక్స్ అంటే ఏంటి? పొజిషన్. చూడండి, డెల్టా ఎక్స్కి డెల్టా విఎక్స్కి ఈ రెండిటికి మధ్యలో మనకి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఇది స్మాల్ అయితే ఇది లార్జ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎక్స్ అంటే మనకి పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, పొజిషన్లో అన్సర్టనిటీ, పొజిషన్ తీసుకుంటే ఇది ఫిక్స్డ్గా ఉందనుకోండి, పొజిషన్ అనేది ఫిక్స్డ్ ఉన్నట్లయితే దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కదా, కాబట్టి డెల్టా విఎక్స్ ఏమవుతుంది? ఫిక్స్గా ఉండదు, అన్సర్టనిటీ అనేది వస్తుంది అనమాట. దీనికి అన్సర్టనిటీ వస్తుంది. ఎందుకు అంటే ఏంటి? ఈ రెండు ఆపోజిట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీలో ఉన్నాయి చూడండి, 1/డెల్టా విఎక్స్. సో అందుకనే మనకి ఇక్కడ పొజిషన్ అనేది సర్టెన్గా ఉందనుకోండి, అప్పుడు మనకి వెలాసిటీలో అన్సర్టనిటీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ లార్జ్ వెలాసిటీ అయిపోతుంది, విఎక్స్ వాల్యూ అనేది అన్సర్టనిటీని చూపిస్తుంది అనమాట. సో మనము బోర్ యొక్క అటామిక్ మోడల్ చూసాం కదా. బోర్ ఏం చెప్పారు? మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఆర్బిట్స్లో ఉంటాయి అని చెప్పాడు. ఫిక్స్డ్ ఆర్బిట్స్లో ఎలా ఉంటాయి? తన ప్రిన్సిపల్ ప్రకారం మనకి మూమెంటం పొజిషన్ మనకి ఒక చోట ఉండదు అని చెప్పారు కదా. సో బోర్ ఏం చెప్పారు? ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఆర్బిట్స్లోనే ఉంటాయి అని చెప్పారు. ఎక్కడ ఉంటున్నాయి? అసలు మనం ఎలా కనుక్కోగలము ఫిక్స్డ్గా ఉన్నాయా లేదా అనేది? ఎలా కనుక్కోగలం? వాటి యొక్క వెలాసిటీ ఏంటి, పొజిషన్ ఏంటి, మూమెంటం ఏంటి, అన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి, అన్సర్టనిటీ అనేది వస్తుంది. కాబట్టి అందుకనే ఇక్కడ ఈ బోర్ రూల్ని మనము రూల్డ్ అవుట్ చేసేసామన్నమాట. అసలు ఎలక్ట్రాన్ అనేది ఫిక్స్డ్ ఆర్బిట్స్లోనే ఉండదు అని రూల్డ్ అవుట్ చేసామన్నమాట. సో అంటే ఏంటంటే వన్ పాయింట్లో అంటే ఒక టైం తీసుకున్నాం అనుకోండి, ఆ టైంలో ఎలక్ట్రాన్ యొక్క మూమెంటం కానీ పొజిషన్ కానీ ఒకే చోట మనం కనుక్కోలేమన్నమాట. పొజిషన్ కానీ మూమెంటం కానీ మనము కనుక్కోలేము. కానీ ఇతను ఏం చెప్పాడు? ఫిక్స్డ్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఫిక్స్డ్ ఆర్బిటాల్స్లో మూవ్ అవుతే మనం మూమెంటం పొజిషన్ కనుక్కోవచ్చు కదా. కానీ ఇతని హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ప్రకారము ఎట్ ద టైమ్ at the point in time exact momentum and position is not detected. సో ఇప్పుడు మరి ఎలక్ట్రాన్ని మనం ఎలా కనుక్కోవాలి? ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ అసలు ఎక్కడుంది, యాటంలో ఎలక్ట్రాన్ అనేది ఎక్కడుంది అనేది మరి మనకు ఎట్లా తెలుస్తుంది? మూమెంటము పొజిషన్ ఒకే చాటు ఉండదు అని చెప్తున్నారు. మరి మనం ఎలక్ట్రాన్ ఎక్కడుంది యాటంలో అనేది మనం ఎలా కనుక్కోవాలి అంటే, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ విత్ ఇన్ ద మాలిక్యూల్ అనేది మనం కనుక్కుంటాం అన్నమాట. అంటే ప్రాబబిలిటీ, జస్ట్ మనము ప్రాబబిలిటీ ఎంత అంటే అది మనకి ఎక్కడ మనకి ఎలక్ట్రాన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనేది ప్రాబబిలిటీనే మనం కనుక్కోగలుగుతాం అన్నమాట. జస్ట్ ప్రాబబిలిటీనే మనము కనుక్కోగలుగుతాం, అంతేకాని మనము జస్ట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనము కనుక్కోలేము. సో ఈ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కూడా మనకి ఓన్లీ మైక్రోస్కోపిక్ పార్టికల్స్కే, మ్యాక్రోస్కోపిక్లో మనము ఫైండ్ అవుట్ చేయలేము. సో ద ఎఫెక్ట్ ఆఫ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఓన్లీ ఫర్ మోషన్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కే ఇది మనము చూడగలము, అంతేకాని it is negligible for macroscopic objects. మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్లో ఇది నెగ్లిజిబుల్ అనమాట ఈ ప్రిన్సిపల్ అనేది.
సో మనము డి బ్రోయిస్ హైపోథసిస్ కూడా మ్యాక్రోస్కోపిక్లో మనము చూసాం. మ్యాక్రోస్కోపిక్ పార్టికల్స్కి లేదు, మైక్రోస్కోపిక్కే. ఇక్కడ కూడా ఈ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కూడా మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కే, మ్యాక్రోస్కోపిక్ వచ్చేసరికి నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఎందుకు నెగ్లిజిబుల్గా ఉంటుంది అంటే మనం ఇక్కడ ఫార్ములా తీసుకుందాము. ఫార్ములా తీసుకుంటే h/4πm, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ మనము ఇది గుర్తుంచుకోవద్దు, చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 4 వేయకుండా 2 వేస్తారు, ఈ గ్రేటర్ దాన్ వేయకుండా లెస్ దాన్ వేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం జస్ట్ ఇవే చూస్తాము. ఇక్కడ మనము ఇది చూడము, ఈ సింబల్ ఏంటనేది చూడము, ఇలా ఇస్తాడు అనమాట. ఆప్షన్స్లో ఇలా ఇస్తాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఈ విధంగా ఇచ్చేంటి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. మనం ఇవి నేర్చుకుంటాం, ఈ సింబల్ మర్చిపోతాము. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4πm, అదర్వైజ్ ఈ విధంగా ఇస్తాడు 2πm. సో మనం బాగా గుర్తుపెట్టుకోలేకపోతే ఇది కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఆప్షన్స్ ఇస్తాడు కదా, సేమ్ ఒకేలాగా అనిపిస్తాయి. సో అక్కడ మనము కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇక్కడ చూసినట్లయితే మాస్ తీసుకోండి. మాస్ తీసుకుంటే ఇక్కడ మ్యాక్రోస్కోపిక్ తీసుకుంటే ఇక్కడ మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాస్ ఎక్కువ ఉంటే మనకి అన్సర్టనిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో మాస్ ఎక్కువగా ఉంటే అన్సర్టనిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంది కదా, ఇదేమో అన్సర్టనిటీ, పొజిషన్లో మూమెంటంలో అన్సర్టనిటీ, ఇదేమో మాస్ ఎక్కువ ఉంటే అన్సర్టనిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్లో దీన్ని నెగ్లిజిబుల్గా మనము చూడొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇదే ప్రిన్సిపల్లో Δx Δvx గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4/4πm. సో ఇందులో మనము ఒక మాస్ తీసుకుందాం. ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనేది 10⁻⁻6 కిలోగ్రామ్స్ ఉందనుకుందాం. సో ఇప్పుడు మనం అంటే 10⁻⁻6 అంటే ఏంటి, ఇది ఒక మిల్లీగ్రామే తీసుకున్నాం. మనం జస్ట్ ఒక మిల్లీగ్రామ్ మాత్రమే మనం తీసుకున్నాము. సో ఇప్పుడు మనము ఇక్కడ ఫార్ములాలో మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏమవుతుంది, Δx ఇంటూ Δvx ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే ఏంటి 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్ బై ఏముంది 4 ఇంటూ పై వాల్యూ ఎంత 3.14 ఇంటూ 10⁻⁻6 kgs. సో దీన్ని అంతటిని మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి 10⁻⁻28 మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ వస్తుందన్నమాట. చూడండి 10⁻⁻28 ఎంత స్మాలో. సో కాబట్టి ఇదేంటి మనకి ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. మనం దీన్ని చూడాల్సిన అవసరం లేదు, నెగ్లిజిబుల్ వాల్యూ అనమాట. ఒక్క మిల్లీగ్రామ్కి మనం క్యాలిక్యులేట్ చేస్తేనే నెగ్లిజిబుల్ వచ్చింది. అదే మనం యాపిల్ తీసుకుంటే ఇది గ్రామ్స్లో ఉంటుంది కదా యాపిల్, మరి యాపిల్ గ్రామ్స్లో ఉన్నట్లయితే ఇక్కడ దాని వాల్యూ వేస్తే ఇంకా ఎంత తక్కువ వాల్యూ వస్తుందో చూడండి. కాబట్టి ఇక్కడ హెవియర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి మనము అన్సర్టెనిటీ అనేది దానికి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్రోస్కోపిక్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది నెగ్లిజిబుల్ అని మనము చెప్పవచ్చు అనమాట. జస్ట్ మిల్లీగ్రామ్ తీసుకుంటేనే మనకి ఇంత వాల్యూ వచ్చింది, ఇంత నెగ్లిజిబుల్ వాల్యూ వచ్చింది. మరే గ్రామ్స్లో తీసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది. కాబట్టి మ్యాక్రోస్కోపిక్లో దీన్ని నెగ్లిజిబుల్గా మనము తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం మ్యాక్రోస్కోపిక్ తీసుకున్నాము, ఇక్కడ మనము మైక్రోస్కోపిక్ తీసుకుందాం. సో మైక్రోస్కోపిక్ తీసుకున్నట్లయితే ఒక ఎలక్ట్రాన్ని తీసుకుందాం. సో ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత మనకి 9.11 ఇంటూ 10⁻⁻34 kgs. దీన్ని మనం తీసుకున్నట్లయితే Δx ఇంటూ Δvx ఈజ్ ఈక్వల్ టు h/4πm. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హెచ్ అంటే 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్ బై మనము 4 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ 9.11 ఇంటూ 10⁻⁻34 kgs. దీన్ని మనము క్యాలిక్యులేట్ చేసామంటే 10⁻⁻4 మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ అనేది వచ్చింది. దీన్ని పోల్చుకున్నట్లయితే మనకి ఇక్కడ కొంచెం వాల్యూ అనేది ఓకే కదా మనకి. సో ఎక్కువే వచ్చింది కదా, కాబట్టి
మైక్రోస్కోపిక్లో మనము దీన్ని ఇప్పుడు చూసినట్లయితే జస్ట్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా విఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ వచ్చింది. ఇప్పుడు మనము డెల్టా వి వాల్యూని కనుక్కుందాం. సో ఇది మళ్ళీ ఒకసారి ఇక్కడ వేస్తాం. అంటే వెలాసిటీ మనం తీసుకున్నట్లయితే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. దీన్ని మనం ఏం చేద్దాము, డెల్టా వి వాల్యూని కనుక్కుందాం. సో డెల్టా ఇప్పుడు మనము ఇది కూడా కావాలి కదా, డెల్టా ఎక్స్ కూడా కావాలి కదా. డెల్టా ఎక్స్ అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ అనమాట, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్. దీన్ని మనము 10⁻⁻8 మీటర్స్గా మనం తీసుకున్నట్లయితే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. సో మనకి ఈ వాల్యూ ఎక్కడి నుండి వచ్చిందంటే మనం జస్ట్ అనుకున్నాము ఈ డెల్టా ఎక్స్ వాల్యూని ఇంత తక్కువ తీసుకుందాం, 10⁻⁻8 అనేది మనం తీసుకుందాం. అంటే ఇదేంటి, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ అనమాట, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్. సో దీన్ని తక్కువ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు డెల్టా వి వాల్యూ ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 10⁻⁻4 బై 10⁻⁻8. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమైంది, 10⁻⁴ మీటర్ సెకండ్ ఇన్వర్స్ వచ్చింది. సో ఇది లార్జ్ వాల్యూ, 10⁻⁴ అంటే లార్జ్ వాల్యూ కదా. కాబట్టి మనము ఇక్కడ ఏం చెప్తున్నాం అనమాట, ఈ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాము, పొజిషన్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకి అంటే రీప్లేస్డ్ బై ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ. జస్ట్ మనము ప్రాబబిలిటీ తోటి మనం రీప్లేస్ చేసామన్నమాట. సో అంతేకాని మనం పొజిషన్ని మూమెంటమ్ని మనము క్యాలిక్యులేట్ చేయలేము. మనము ఆ రెండిటి బదులు మనం ఏం స్టేట్మెంట్ ఇచ్చాము, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్, అంతే. సో ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది మనకి మ్యాక్రోస్కోపిక్ పార్టికల్స్లో మనము చూడలేము, నెగ్లిజిబుల్గా ఉంటుంది. కాబట్టి మైక్రోస్కోపిక్లోనే మనము చూడగలుగుతున్నాము. కానీ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ మూమెంటం అనేది కనుక్కోవటం సాధ్యం కాదు. కాబట్టి జస్ట్ మనము ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ని మాత్రమే మనము, అంటే ఎలక్ట్రాన్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంది అనేది ప్రాబబిలిటీ చేస్తామన్నమాట. ఈ పొజిషన్ పర్టికులర్గా ఒకటే పొజిషన్ కాకుండా ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు, ప్రాబబిలిటీని మనము క్యాలిక్యులేట్ చేయగలము. అంతేకాని పొజిషన్ని మూమెంటంని మనము ఒకేసారి క్యాలిక్యులేట్ చేయటము సాధ్యం కాదు అనేది హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ఒక ప్రాబ్లం చూద్దాము. A golf ball has a mass of 40 grams and a speed of 45 meter per second. If the speed can be measured within a accuracy of 2%, calculate the uncertainty in the position. సో మనకి ఏమి ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, బాల్ యొక్క మాస్ ఇచ్చాడు 40 grams, స్పీడ్ ఇచ్చాడు 45 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ క్యాన్ బి మెజర్డ్ యాక్యురసీ ఆఫ్ 2% యాక్యురసీ ఉన్నది అనుకోండి స్పీడ్లో. అప్పుడు మనకి పొజిషన్ యొక్క అన్సర్టనిటీ ఎంత అనేది మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో మనం ఇక్కడ చూద్దాము. స్పీడ్ ఏమి ఇచ్చాడు, స్పీడ్ 45 మీటర్ పర్ సెకండ్, అంటే ఇది SI యూనిట్స్లో ఇచ్చాడు. సో మనము మాస్ కూడా అదే విధంగా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 40 గ్రామ్స్ని మనం కేజీలో కన్వర్ట్ చేసుకుంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు 40 × 10⁻⁻3 kg అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమడిగాడు, స్పీడ్ని యాక్యురసీ 2% యాక్యురసీ అన్నాడు. స్పీడ్లో మనకి 2% యాక్యురసీ అన్నాడు. అంటే 2% ప్లస్ అన్నా చేయొచ్చు, 2% మైనస్ అన్నా చేయొచ్చు అనమాట. దేంట్లో 45%లో 45% అనుకోండి, 45లో మనము 2%ని ప్లస్ అన్నా చేయొచ్చు, మైనస్ అన్నా చేయొచ్చు, యాక్యురసీ ఇచ్చాడు కాబట్టి. సో మనము డెల్టా వి వాల్యూ తీసుకున్నట్లయితే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 45 × 2/100 వేస్తే మనకి 2% వస్తుంది, 0.9 మీటర్ సెకండ్ ఇన్వర్స్ వస్తుంది అనమాట. 2% యాక్యురసీ అడిగాడు కాబట్టి 45 × 2/100 వేసాము. సో దాని వాల్యూ ఏమొచ్చింది, 0.9 మీటర్ × సెకండ్ ఇన్వర్స్ వచ్చింది. సో ఇప్పుడు మనము పొజిషన్ యొక్క అన్సర్టనిటీని మనము క్యాలిక్యులేట్ చేయాల్సి
ఉంటుంది. ఫార్ములా ఏంటి? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4πm. సో ఇప్పుడు మనం చూసినట్టయితే డెల్టా ఎక్స్ లేదు, వి వాల్యూ ఎంత 0.9 మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో మనం ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాము. ఈజ్ ఈక్వల్ టు ఏంటి? హెచ్ అంటే ఏంటి? 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్ బై 4 ఇంటూ మనకి 3.14 ఇంటూ మనం మాస్ ఎంత తీసుకున్నాము? 0.9 తీసుకున్నాం అనమాట. సారీ, మాస్ ఇక్కడ మనకి 40 ఇంటూ 10⁻³ kgs. సో దీని మొత్తాన్ని మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే దీన్ని కూడా మనం ఇటువైపు పంపిస్తే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.9 కూడా మనకి ఇటు పంపించేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 146 ఇంటూ 10⁻³ మీటర్స్ వస్తుందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ. సో ఏదైనా ఒక మాస్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, 2% యాక్యురసీ ఇచ్చాడు. ఇచ్చినట్లయితే మనము అన్సర్టంటీ ఇన్ పొజిషన్లో అన్సర్టంటీ ఏంటి అనేది మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ అన్సర్టంటీ ఇన్ వెలాసిటీ అనమాట. వెలాసిటీలో అన్సర్టంటీ ఎంత ఉంది? 2% ఉంది. కాబట్టి మనము డైరెక్ట్గా 45 వేసుకోకుండా ఏం చేసాము? 2% ఉంది కాబట్టి అన్సర్టంటీ మనము దీని వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. 45 ఇంటూ 2/100 వేస్తే మనకి 0.9 అనేది వచ్చింది. సో ఈ మొత్తం కూడా వాల్యూస్ అన్నీ కూడా మనం వేసేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పొజిషన్లో అన్సర్టంటీ ఎంత వచ్చింది? 146 ఇంటూ 10⁻⁻33 వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.